అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఉదయం మొన్న మీరు త్వరగా లేచిన లంచ్ బాక్స్ టయానికి బాగా హడావుడి అయిపోతుంది. అది ఏంటో అర్థం కాదు నాకు. ఎంత ముందైనా ఆ టయానికి పిల్లల్ని రెడీ చేసి పంపించేసరికి హడావుడి అయిపోతుంది. మీరేం చేస్తున్నారు ఈరోజు లంచ్ బాక్స్లోకి? నేనైతే టిఫిన్ కింద దోశ వేశాను, పల్లి చట్నీ, ఇదిగోండి పచ్చిమిర్చి టమాటా పచ్చడి వేయాలి. ఇదిగోండి దోసపిండి. ఈరోజు చుక్క పప్పు చేశాను, అది ఎలా వచ్చిందో తాలింపు చేయాలి. ఇంకా ఈ పప్పు వేయడం ఒకటి పొగలు కక్కుతుందండి. ఇదిగోండి చుక్క పప్పు ఇంకా వెనిపేసి ఉడికేసేట్టుగా తాలింపు చేయాలి. ఇదిగోండి రైస్ వండి ఆరబెట్టేశాను. బాదం పప్పు ఇవి దేవుడు ప్రసాదం కింద పెట్టాను దేవుడికి. నిన్న మొన్న ఏమీ లేదని ఇవి పిల్లలకి నానబెట్టి పెట్టేస్తాను. నాన్ వెజ్లోకి అస్సలు వేయకండి. దేవుడి కాడ ఏ వేయినా కొబ్బరి చెప్పులు కొంతమంది దేవుడి కాడ కొట్టి నాన్ వెజ్లో వేస్తారు. అట్లా అసలు వేయొద్దండి. మనం దేవుడికి ప్రసాదం కింద కొబ్బరికాయ కొడతాం కదా, అది మళ్ళీ నాన్ వెజ్లో వేయొద్దు. ఇవన్నీ పాల ప్యాకెట్ టీ పెట్టుకోవాలి. నిన్న పల్లీలు తెప్పించాను, కేజీ 120 రూపీస్. మీ దగ్గర కూడా ఇంతే ఉన్నాయా రేటు? కామెంట్ చేయండి. ఉల్లిపాయలు అయితే బాగా రేటు పెరిగినాయి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చుక్కాకు పప్పు ఎంతమందికి ఇష్టమో కామెంట్.